Let's look at today's editorial. The title of the editorial says Cold Comfort. So దీని అర్థం ఏంటి? కోల్డ్ కంఫర్ట్. కోల్డ్ కంఫర్ట్ని ఏ సెన్స్లో వాడతారంటే మనం ఒక ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి. సో యు ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ యూ గాట్ సమ్ పాజిటివ్ న్యూస్, ఒక ఎంకరేజింగ్ న్యూస్ వచ్చింది. కానీ దట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ ఎనఫ్ ఫర్ యూ టు ఫీల్ సేఫ్. అంటే మన ఇబ్బందుల్లో ఉన్నాం, ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది, కానీ మనకి అనుకున్నంత కంఫర్ట్ అది ఇవ్వట్లేదు. ఆల్దో ఆన్ పేపర్ ఒక గుడ్ న్యూస్ వచ్చింది కదా, మంచిదే కదా అని అనిపించినప్పటికీ ఇన్ రియాలిటీ దానివల్ల మనకి పెద్దగా ఒరిగేదేమీ లేదు అనే సెన్స్లో కోల్డ్ కంఫర్ట్ వాడతారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంకి వచ్చేసరికి ఎఫ్ఏటిఎఫ్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దీనికి సంబంధించిన ఎడిటోరియల్, దీని గురించి మాట్లాడతాను. దానికంటే ముందు ఈ పదాన్ని మనం, ఈ ఫ్రేజ్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్ని ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు ఆల్రెడీ గ్రే లిస్ట్లో పెట్టారు. ఈ గ్రే లిస్ట్ ఏంటంటే చెప్తాను తర్వాత. గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దీని నుంచి బయటపడేయాలి మమ్మల్ని అని చెప్పి పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గ్రే లిస్ట్లో పెట్టినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తేనే గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసుకొస్తారు. ఫుల్ఫిల్ చేయకుండా పెండింగ్ ఉంచేస్తే గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది. బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఇప్పుడు గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేశారు. అందువల్ల ఇది కంఫర్ట్. అంటే ఆ రకంగా తీసుకుంటే ఇది గుడ్ న్యూస్. కానీ పాకిస్తాన్ యొక్క కోరిక ఏంటి, గ్రే లిస్ట్ నుంచి కూడా బయటపడేయాలి, కంప్లీట్గా బయటపడేయాలి. సో ఆన్ పేపర్ ఇండియా లాంటి కంట్రీస్, మిగిలిన దేశాలు ఏమనుకున్నాయంటే పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఈసారి అని చెప్పి అనుకుంటున్నాం మనం. కానీ అలా ఎక్స్పెక్ట్ మనం అనుకున్నట్టు కాకుండా గ్రే లిస్ట్లో కంటిన్యూ చేశారు. అంటే గ్రే లిస్ట్ కంటే బ్లాక్ లిస్ట్ కొంచెం డేంజరస్ అని అర్థం చేసుకోండి. ఆ లిస్టులు ఏంటో చెప్తాను ఇప్పుడు. దానికంటే ముందు కోల్డ్ కంఫర్ట్ అనే పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం. బ్లాక్ లిస్ట్‌లో పెడితే ఇంకా దారుణం అయిపోయేది పరిస్థితి. దాని బదులు గ్రే లిస్ట్‌లో ఉంది. సో పాకిస్తాన్‌కి అది పాజిటివ్ న్యూస్ లాగే ఉంటుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? గ్రే లిస్ట్ నుంచి కూడా బయటికి రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్, ఆల్‌దో ఇట్ ఈస్ కంఫర్టింగ్ న్యూస్ దట్ ఇట్ ఈస్ నాట్ పుట్ ఇన్ బ్లాక్ లిస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఫీలింగ్ గుడ్ బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ గ్రే లిస్ట్. ఇంకా గ్రే లిస్ట్‌లోనే ఉంది. కాబట్టి కంప్లీట్‌గా కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. ఆ సెన్స్‌లో ఈ కోల్డ్ కంఫర్ట్ అనే ఫ్రేజ్‌ని వాడడం జరిగింది. నౌ ఎఫ్ఏటిఎఫ్ కథ ఏంటో చూద్దాం. ఎఫ్ఏటిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. అంటే ఒక గవర్నమెంట్ కాదు, డిఫరెంట్ గవర్నమెంట్స్, డిఫరెంట్ దేశాలు కలిపి ఏర్పాటు చేసిన సంస్థ. ఇనీషియల్‌గా ఏర్పాటు చేసింది G7 కంట్రీస్. 1989లో ఏర్పాటు చేశారు. 1918లో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ప్యారిస్‌లో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి OECD వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడో ఇది కూడా అక్కడే. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ప్యారిస్‌లో. అదే హెడ్ క్వార్టర్స్‌లో వీళ్ళ ఆఫీస్ కూడా ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళ ఆఫీస్. ఎఫ్ఏటిఎఫ్ ఫుల్ ఫామే మీకు తెలుస్తుంది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. సో ఇది దేనికి సంబంధించింది? ఇది మనీ లాండరింగ్. ఇనీషియల్‌గా మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటి? మనీని బ్లాక్ చేసి విదేశాలకి పంపించేస్తారు కదండీ! స్విస్ బ్యాంకులకి వాటికి వేరే కంపెనీల పేర్లు పెట్టి, డొల్ల కంపెనీల పేర్లు, సూట్ కేస్ కంపెనీల పేర్లు అని చెప్పి బ్లాక్ మనీని, వైట్ మనీని బ్లాక్ చేసేయడం. అంటే యాక్చువల్‌గా టాక్స్‌లు కట్టాల్సి వస్తుందని చెప్పి ఇలాంటి ఆ కంపెనీ పేరు పెట్టి, ఈ కంపెనీ పేరు పెట్టి విదేశాలకు ట్రాన్స్‌ఫర్స్ చేస్తూ ఉంటారు. దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పైన ఒక కన్నేసి ఉంచాలి, అది మంచిది కాదు అనే ఉద్దేశంతో దాన్ని, ఆ పాలిసీస్‌ని సెట్ చేయడం కోసం 1989లో ఇది ప్రారంభించడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సెట్ చేస్తారు. అంటే ప్రతి దేశం కూడా ఎటువంటి చట్టాలు చేయాలి, ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇంటర్నల్‌గా ప్రతి దేశం కూడా ఎటువంటి ఆహ్, వాళ్ళ పార్లమెంట్‌లో, వాళ్ళ లెజిస్లేచర్స్‌లో ఎటువంటి చట్టాలు చేయాలి, మనీ లాండరింగ్‌ని అరికట్టడానికి అనే యాస్పెక్ట్‌లో వీళ్ళు వెళ్తారు. 2001లో ఏం జరిగింది మీకు తెలిసిందే. సెప్టెంబర్‌లో అమెరికాలో ట్విన్ టవర్స్ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత అక్టోబర్ 2001 నుంచి దీని యొక్క పరిధిలో మనీ లాండరింగ్‌తో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా యాడ్ చేశారు. అంటే టెర్రరిస్టులు ఈరోజు ఇలాగా చెలరేగిపోవడానికి కారణం వాళ్ళకి డబ్బులు అందుబాటులో ఉండడమే కదా! సో టెర్రరిస్ట్‌లని ఎవరో ఒకళ్ళు ఫైనాన్స్ చేస్తేనే కదా డబ్బులొస్తున్నాయి. సో సమ్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ టెర్రరిస్ట్స్ ఇండైరెక్ట్‌లీ. సో టెర్రర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ పైన కూడా ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పి 2001లో దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనీ లాండరింగ్‌తో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్‌ని కూడా చూస్తుంది. సో ఈ 2 యాస్పెక్ట్స్ కూడా చూడడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అది. ఒకప్పుడు 7 కంట్రీలు కలిపి స్టార్ట్ చేశాయి. ఇప్పుడొచ్చేసి ఆల్‌మోస్ట్ 31 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో ఎ మెంబర్.
ఈ రెండింటితో పాటు మూడవది కూడా యాడ్ చేశారు రీసెంట్‌గా. ఫండింగ్ ఫర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఫండింగ్ ఫర్ టు స్టాప్ ఫండింగ్ ఫర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అంటే న్యూక్లియర్ వెపన్స్ గాని ఇట్లాంటి మాస్ డిస్ట్రక్షన్‌కి దారి తీసే వెపన్స్‌కి ఫండింగ్‌ని కూడా ఆపాలి అనేది కూడా దీని మూడవ ఆబ్జెక్టివ్ కింద తీసుకొచ్చారు. సో, ఈ 3 కార్యక్రమాలు ఏ దేశాలైనా చేస్తే వాళ్ళని ఇది వాచ్ చేస్తుంది, వార్నింగ్స్ ఇస్తుంది. వాళ్ళకి వివిధ దేశాలు వాటికి సపోర్ట్ చేయడం ఆపేస్తాయి. ఇది వీటి కథ. ఇప్పుడు ఈ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ కథ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ దిస్ గ్రే లిస్ట్ అండ్ వాట్ ఈస్ దిస్ బ్లాక్ లిస్ట్? ఆల్రెడీ ఏవైనా కంట్రీస్ ఈ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, గ్రే లిస్ట్ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వార్నింగ్. అంటే వివిధ దేశాల యొక్క పాలిసీస్‌ని FATF వాళ్ళు రివ్యూ చేస్తారు. పాకిస్తాన్ గాని, ఇండియా గాని వివిధ దేశాలు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయా? మనీ లాండరింగ్ చేస్తున్నాయా? ఆ కంట్రీలో పాలిసీస్ ఎలా ఉన్నాయి? ఒకవేళ నిజంగా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తున్న వాళ్ళు టెర్రరిజం కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని దొరికిన తర్వాత వాళ్ళపైన కేసులు పెడుతున్నారా? ప్రాసిక్యూట్ చేస్తున్నారా? జైల్‌లో పెడుతున్నారా? ఇలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. అలాంటివి చెయ్యట్లేదు అని తెలిసినప్పుడు ఫస్ట్ వాళ్ళని గ్రే లిస్ట్‌లో పెడతారు. సో, గ్రే లిస్ట్ సర్వ్స్ యాస్ ఎ వార్నింగ్. ఒక రకంగా వార్నింగ్ లాగా. సో, మీరు తప్పు చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక ఎజెండా ఇస్తారు. పాకిస్తాన్‌కి 27 పాయింట్ ఎజెండా ఇచ్చారు. 27 తప్పులున్నాయి మీరు చేస్తున్నవి. వాటన్నిటిని కరెక్ట్ చేస్తే మేము గ్రే లిస్ట్ నుంచి బయటికి తెస్తాము. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సొస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పాకిస్తాన్‌ని ఆ లిస్ట్‌లో పెట్టడం అనేది జరిగింది. సో, మీకు డౌట్ రావచ్చు. టీఎఫ్ వాళ్ళు గ్రే లిస్ట్‌లో పెడితే ఏమైపోతుంది సార్ అని. ఏమవుతుందనేది ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు స్కూల్‌లో మనం ఏదైనా తప్పు చేసామనుకోండి. తప్పు చేసినప్పుడు నిన్ను సెపరేట్‌గా ఒక లిస్ట్‌లో పెట్టి వీడు కొంచెం అల్లరి క్యాండిడేట్ అని చెప్పి సెపరేట్‌గా ఒక లిస్ట్ పెట్టారనుకోండి. మనకి డైరెక్ట్‌గా పనిష్మెంట్ ఉండకపోవచ్చు. కానీ అందరూ నిన్ను అబ్జర్వ్ చేస్తారు. వీడేదో తప్పు చేసాడు. అందుకే వీడిని సెపరేట్‌గా పెట్టారు. వీడినో లిస్ట్ పెట్టారు. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చేయరు. వీడు కొంచెం రిమార్క్ ఉన్న క్యాండిడేట్ అని. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఒక రిమార్క్ పడినట్టే కదా! గ్రే లిస్ట్‌లో పడిందంటే. సో, పాకిస్తాన్‌కి ఏదైనా దేశం ఫండింగ్ ఇవ్వాలన్నా ఆలోచిస్తుంది. ఎవరైనా సపోర్ట్ చేయాలన్నా చెయ్యరు. ఇంటర్నేషనల్‌గా దాని ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. అది గ్రే లిస్ట్‌లో పెట్టడం వల్ల దానికొచ్చే నష్టం. సో, ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్ లెక్క ప్రకారం $38 బిలియన్ నష్టం జరిగిందంట గ్రే లిస్ట్‌లో పెట్టడం వల్ల. డైరెక్ట్‌గా నష్టం ఉండదు. ఇండైరెక్ట్‌గా ఉంటది. సపోర్ట్ చేసే దేశాలు సపోర్ట్ చెయ్యవు. ఇది ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పుడు గ్రే లిస్ట్‌లో పెట్టి కొన్ని కండిషన్స్ ఇచ్చి, ఆ కండిషన్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పారు. ఫుల్‌ఫిల్ చేయలేదనుకోండి ఏం చేస్తారు? బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. బ్లాక్ లిస్ట్‌లో పెడితే పరిస్థితి ఏంటి? ఇంకా దారుణం. ఇప్పుడు అఫీషియల్‌గానే సాంక్షన్స్ ఉంటాయి. సాంక్షన్స్ అంటే పనిష్మెంట్స్. ఆల్రెడీ ఏవైనా సహాయ కార్యక్రమాలు ఉంటే ఫండింగ్ అయిపోతుంది. లోన్‌లు ఇవ్వడం మానేస్తారు. ఐఎంఎఫ్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇట్లాంటివి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇలా అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం జరుగుతుంది బ్లాక్ లిస్ట్‌లో పెడితే. ప్రెజెంట్ నార్త్ కొరియా బ్లాక్ లిస్ట్‌లో ఉంది. సో, కొన్ని కంట్రీస్ మీరు అర్థం చేసుకోవచ్చు. అది పాకిస్తాన్ యొక్క పరిస్థితి బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయుంటే. వెళ్ళలేదు గాబట్టి కోల్డ్ కంఫర్ట్. బయటకొచ్చుంటే ఇంకా హాయిగా ఉండేది. ఈ విషయం. పాకిస్తాన్ అవాయిడెడ్ ద బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్‌ని అవాయిడ్ చేసింది. అందుకే ఈ పదం వాడారు కోల్డ్ కంఫర్ట్ అని. బట్ ఇట్ షుడ్ అడ్రెస్ క్రాస్ బోర్డర్ టెర్రర్. బ్లాక్ లిస్ట్‌ని అవాయిడ్ చేసింది గానీ గ్రే లిస్ట్‌ని అవాయిడ్ చేయలేకపోయింది. ఎందుకంటే క్రాస్ బోర్డర్ టెర్రర్‌ని కంప్లీట్‌గా అది అడ్రెస్ చేయలేదు. ఆ ప్రాబ్లమ్‌ని ఇంకా రిజాల్వ్ చేయలేదు కాబట్టి. ఆ ప్రాబ్లమ్ కూడా రిజాల్వ్ చేసుంటే బయటకొచ్చేసేది. To Islamabad's deep disappointment, the Paris-based 39 member ఇందాక 37 అని చెప్పాను. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ has decided to once again keep Pakistan on its grey list of countries under increased monitoring. గ్రే లిస్ట్ అంటే ఇంక్రీజ్డ్ మానిటరింగ్. ఆ లిస్ట్‌లో ఉన్న కంట్రీస్‌ని మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మనం ఇస్తున్న యాక్షన్ పాయింట్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. గివింగ్ ఇట్ అనదర్ 3 మంత్స్ టు కంప్లీట్ ఇట్స్ కమిట్మెంట్స్. సో, తనకి ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవి కంప్లీట్ చేయడానికి ఇంకో 3 నెలలు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి గ్రే లిస్ట్‌లోనే కంటిన్యూ చేశారు. కమిట్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేసుంటే గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చేవారు. ఫుల్‌ఫిల్ చెయ్యరు అని తేలిపోతే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవారు. సో, ఒక 3 నెలలు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. రెండిటికి మధ్యస్థంగా ఉందది. After being removed from that list in 2015, Pakistan was put back on it in June 2018 and handed a 27-point action list to fulfill. 2015లో ఆ లిస్ట్‌లో ఉండేది పాకిస్తాన్. దాని నుంచి రిమూవ్ చేశారు. అంటే అప్పటికి యాక్షన్ పాయింట్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసింది కాబట్టి. మళ్ళీ పాకిస్తాన్ 2018 జూన్‌లో అదే లిస్ట్‌లో పెట్టడం జరిగింది. పెట్టి 27 పాయింట్ల యాక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఇవన్నీ మీరు చేయాలి. చేస్తే మిమ్మల్ని రిమూవ్ చేస్తాం ఆ లిస్ట్‌లోంచి అని చెప్పి చెప్పడం జరిగింది. ఫుల్‌ఫిల్ అంటే ఆబ్లిగేషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం. మీకొక రూల్ ఆబ్లిగేషన్ గాని మీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్‌లో తప్పు చేశారు. మీకొక పనిష్మెంట్ విధించారు. నీకొక పని జెప్పారు. ఈ పని జేస్తే నీ పనిష్మెంట్ అయిపోయినట్టని. ఆ పని మనం జేసామనుకోండి ఫుల్‌ఫిల్ అయిపోయినట్టు. సో, నీకిచ్చిన ఆబ్లిగేషన్ బాధ్యతను నిర్వర్తించడం. ఫుల్‌ఫిల్ చేయడం, నిర్వర్తించడం అని అర్థం జేసుకోవచ్చు. ఆన్ థర్స్‌డే FATF President Marcus Player
announced that although Pakistan has made significant progress, it had 3 remaining points of 27 that were only partially addressed, not ably all in the area of not ably, notably, I'm very, very sorry, notably all in the area of curbing terror financing. FATF President Marcus Player ఏమన్నారు, పాకిస్తాన్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్, సో చాలా పురోగతి సాధించింది ఈ విషయంలో, కానీ 3 పెండింగ్ ఉండిపోయాయి. ఆ 3 దేంట్లో? కర్బింగ్ టెర్రర్ ఫినాన్సింగ్. కర్బింగ్ అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం, కట్ డౌన్ చేయడం. దేన్ని? టెర్రర్ ఫినాన్సింగ్. టెర్రరిస్ట్కి చేసే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్లో. ఆ విషయంలో పాకిస్తాన్ ఇంకా సెట్ రైట్ కాలేదు, ఇంకా తప్పులు చేస్తూనే ఉంది అని చెప్పడం జరిగింది. The body listed the remaining tasks. బాడీ అంటే ఏంటిది? FATF. రిమైనింగ్ టాస్క్ ఏంటనేది కూడా లిస్ట్ చేశారు. ఏంటవి? ఒకటి, డెమాన్స్ట్రేటింగ్ టెర్రర్ ఫండింగ్ ప్రాసిక్యూషన్ ఈజ్ యాక్యురేట్. ప్రాసిక్యూషన్ అంటే అర్థం ఏంటి? ఒక ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం. ఏ ప్రొసీజర్ని? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేయడాన్ని మనం ప్రాసిక్యూషన్ అంటాం. అంటే ఒక లీగల్ ప్రాసెస్లో వాళ్ళకి విచారణ జరిపి వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఆ శిక్షను అమలు చేయడాన్ని మనం ఈ ఓవరాల్ ప్రాసెస్ని ప్రాసిక్యూషన్ అంటాం. ఈ టెర్రర్ ఫండింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడం, అది యాక్యురేట్గా చేయాలి. మీరు ప్రాసిక్యూట్ చేస్తున్నారా లేదనేది డెమాన్స్ట్రేట్ చేయాలి, ప్రదర్శన జరగాలి, అంటే బయటికి తెలియాలి మీరు చేస్తున్నట్టు. ఎవరికి తెలియాలి? FATF వాళ్ళకి తెలియాలి. సెకండ్ థింగ్, effective and dissuasive సో దీని అర్థం ఏంటి? అండ్ థరోలీ ఇంప్లిమెంటింగ్ ఫినాన్షియల్ శాంక్షన్స్ అగెన్స్ట్ ఆల్ టెర్రరిస్ట్స్ డెసిగ్నేటెడ్ బై ద, ఓకే ఇది చూడండి, ఎఫెక్టివ్ అండ్ డిస్సువేసివ్ అని రాశారు. సారీ నేను సరిగ్గా చదవట్లేదు. ద బాడీ లిస్టెడ్ ద రిమైనింగ్ టాస్క్. ఏంటవి? డెమాన్స్ట్రేటింగ్ టెర్రర్ ఫండింగ్ ప్రాసిక్యూషన్ ఈజ్ యాక్యురేట్, ఎఫెక్టివ్ అండ్ డిస్సువేసివ్. అది యాక్యురేట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. మూడోది డిస్సువేసివ్. ఇది ఇంపార్టెంట్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్సువేసివ్? డిస్సువేసివ్ తెలియాలంటే మీకు పర్సువేసివ్ తెలియాలి. PERSUAVIVE, SUASIVE, పర్సువేసివ్. పర్సువేడ్ అంటే కన్విన్స్ అని అర్థం. అంటే ఒక వ్యక్తిని ఒక విషయం కరెక్ట్ అని కన్విన్స్ చేయడం. ఇఫ్ యూ పర్సువేడ్ సమ్వన్, దట్ మీన్స్ యూ మేక్ దెమ్ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ మేక్ దెమ్ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక పర్టికులర్ యాక్షన్ అతను చేసేలాగా మీరు చేయగలిగితే పర్సువేడ్ చేసినట్టు. డిస్సువేడ్ అంటే ఆపోజిట్, టు మేక్ దెమ్ నాట్ టు డూ సంథింగ్. ఒకళ్ళకి పని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ప్రిపేర్ ఫర్ UPSC అండ్ యూ వాంట్ టు సే UPSC మీకు సూట్ కాదు, UPSC వల్ల నీకు రాదేమి, అది నువ్వు చదవలేవు, చేయలేవు అని చెప్పి అతన్ని ఆ యాక్షన్ తీసుకోకుండా మీరు చేశారనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ డిస్సువేడెడ్ దెమ్, యూ మేడ్ దెమ్ నాట్ టు గో విత్ హిస్ చాయిస్ ఆఫ్ యాక్షన్. లేదా UPSC తీసుకోవాలా వద్దా అని అనుమానంతో ఒకడు ఉన్నాడు. అరే UPSC తీసుకో, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అది ప్రిపేర్ అయితే దేనికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేశారు అనుకోండి, యూ హ్యావ్ పర్సువేడెడ్ దెమ్ టు టేకప్ UPSC. తీసుకోవాలా లేదా ఆలోచించేవాడిని తీసుకునేలా చేస్తే పర్సువేజన్, తీసుకుందాం అనుకునేవాడిని తీసుకోకుండా మార్చగలిగితే డిస్సువేజన్. ఇక్కడ డిస్సువేజన్ అనే పదం ఎందుకు వాడారు? టెర్రరిస్ట్లకి ఫండింగ్ చేద్దాం అనుకునేవాడికి చెయ్యకూడదు అనేలా చేయాలి. చేస్తే నాకే తప్పులు జరుగుతాయి, పాకిస్తాన్ వాళ్ళు, నా గవర్నమెంట్ నన్ను శిక్ష వేస్తుందనే భయం పుట్టించాలి. దెన్ దట్ విల్ బి డిస్సువేసివ్ యాక్షన్. హూ ఎవర్ వాంట్స్ టు సపోర్ట్ టెర్రర్, నౌ దే విల్ బి డిస్సువేడెడ్. అది చేయాలనుకున్నా చేయకుండా ఆగుతారు, ఎందుకంటే గవర్నమెంట్ నాకు శిక్ష వేస్తుందనే భయం కలిగించడం వల్ల. మూడవది, అండ్ థరోలీ ఇంప్లిమెంటింగ్ ఫినాన్షియల్ శాంక్షన్స్ అగైన్స్ట్ ఆల్ టెర్రరిస్ట్ డెసిగ్నేటెడ్ బై ద UN Security Council, which include LET founder Hafiz Saeed, Chief Masood Azhar and other leaders of terror groups in Pakistan and those belonging to Al-Qaeda. దీని అర్థం ఏంటి చూడండి. ఇంప్లిమెంటింగ్ ఫినాన్షియల్ శాంక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఫినాన్షియల్ శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. శాంక్షన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2 పదాలు ఎక్కువగా వాడతారు. శాంక్షన్స్ ఒకటి, కన్సెషన్స్ ఒకటి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. మామూలుగా మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? శాంక్షన్ అంటే నాకు స్కాలర్షిప్ శాంక్షన్ అయింది అంటాం. ఓకే, మా ఊరికి ఒక బోర్ శాంక్షన్ అయింది, లేకపోతే పాఠశాల భవంతి శాంక్షన్ అయింది అంటాం. ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు, ఆ మీనింగ్ కాదు. శాంక్షన్ అంటే ఇక్కడ ఒక పెనాల్టీ, మనం చేసిన తప్పుకి విధించిన ఒక శిక్ష లాంటిది, పెనాల్టీ లాంటిదని శాంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు
కొన్ని ఏదైనా గవర్నమెంట్ ఇరాన్ తీసుకోండి. ఇరాన్, యూఎస్ ఈ విషయం తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారు. అమెరికా ఏమో వద్దని చెప్పింది. ఒక డీల్ చేసుకున్నారు. మీరు న్యూక్లియర్ టెస్టులు కంటిన్యూ చేస్తే మీ మీద సాంక్షన్స్ విధిస్తా ఉంటుంది. సాంక్షన్‌కి తెలుగులో ఆంక్షలు అంటాం. సో, సాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? మీరు చేశారనుకోండి, మీకు మేమేమైనా సపోర్ట్ చేస్తే ఆపేస్తాము. మీ దగ్గర ఆయిల్ కొనం. మా ఫ్రెండ్స్ ఎవరిని మీ దగ్గర కొనొద్దని చెప్తాము. ఇలాగనమాట. అంటే వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టడం, పెనలైజ్ చేయడం, ఆర్థికంగా, డిప్లొమాటిక్‌గా ఇబ్బందికి గురి చేయడం. అవి శాంక్షన్స్. ఆపోజిట్ కన్సెషన్స్. ఏదైనా కంట్రీ యునైటెడ్ నేషన్స్ చెప్పిన మాట విన్నా, లేకపోతే అమెరికా చెప్పిన మాట ఎవరైతే పెద్దన్నగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చెప్పిన మాటను వింటోందనుకోండి, యూ గివ్ దెమ్ సర్టెన్ బెనిఫిట్స్. వాళ్ళకి ఎక్స్‌ట్రా సాయం చేయడం గాని, ఫండింగ్ ఇవ్వడం గాని, దోస్ థింగ్స్ ఆర్ కన్సెషన్స్. అంటే ఒక పద్ధతిని ఫాలో అయినందుకు మీకిచ్చే బెనిఫిట్ కన్సెషన్. ఒక పద్ధతిని ఫాలో అవ్వనందుకు మీకిచ్చే పనిష్మెంట్ శాంక్షన్. అది గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఉంది. ఐక్యరాజ్య సమితి ఉంది. కొన్ని గైడ్‌లైన్స్ చెప్తుంది. గైడ్‌లైన్స్ అన్నిటిని ఫాలో అయ్యారనుకోండి, ప్రాబబ్లీ దానివల్ల ఏదైనా బెనిఫిట్ వస్తే అది కన్సెషన్ అవుతుంది. ఫాలో అవ్వలేదనుకోండి, మీకు దానివల్ల పనిష్మెంట్ వస్తే అది శాంక్షన్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఎవరికి శాంక్షన్స్? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌కి. ఎందుకు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కొన్ని సంస్థల్ని ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ముద్ర వేస్తారు. ముద్ర వేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయకూడదు. వాళ్ళకి ఫినాన్సింగ్ చేయకూడదు. వాళ్ళని మన దేశంలో ఉంచకూడదు. చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఒస్తాయి. సో, ఫినాన్షియల్ సాంక్షన్స్ అని చెప్పి రాసారు చూసారా అక్కడ? ఇంప్లిమెంటింగ్ ఫినాన్షియల్ సాంక్షన్స్ అంటే వాళ్ళకి ఎటువంటి సహాయము చేయకుండా కట్ చేయాలి. ఎవరికి? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌కి. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్? యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు డెసిగ్నేట్ చేసినటువంటివి. ఏంటవి? ఒకటి లష్కర్ ఎ తోయిబా, హఫీజ్ సయీద్, జైషే మహమ్మద్, మసూద్ అజర్ అండ్ ఇంకా అల్ ఖైదాకి చెందిన కొంతమంది గ్రూప్స్. వీటన్నిటికి కూడా సాంక్షన్స్ విధించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి పాకిస్తాన్. అది ఇంకొక యాక్షన్ లిస్ట్. Pakistan's former Interior Minister Rehman Malik has protested the decision most vociferously, even suggesting that the FATF should be taken to The Hague, given that other countries that have completed nearly all the points on their task list have been dropped from the grey list. పాకిస్తాన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్ రెహమాన్ మాలిక్ ఏమో ప్రొటెస్ట్ చేశారు. బాగా నిరసన వ్యక్తపరిచారు. ఏ డెసిషన్‌ని పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్‌లోనే కంటిన్యూ చేయాలి అని వాళ్ళు తీసుకున్న డెసిషన్‌ని వీళ్ళేం చేశారంట, ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది రెహమాన్ మాలిక్. ఎలాగా? మోస్ట్ వొసిఫరస్ అంటే అర్థం ఏంటి? లౌడ్‌లీ, బిగ్గరగా, చాలా గట్టిగా దాన్ని విమర్శించారు, నిరసన వ్యక్తపరిచారు అని అర్థం. ఈవెన్ సజెస్టింగ్ దట్ FATF షుడ్ బి టేకెన్ టు ద హేగ్. హేగ్‌లో ఏముంది? హేగ్ అనేది నెదర్లాండ్స్‌లో అనుకుంటాను పేరు ఆ ప్లేస్. హేగ్‌లో ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఐసీజే. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఆర్మ్ అది. ఐసీజేకి తీసుకెళ్ళాలి. ఈ డెసిషన్ కరెక్ట్ కాదని అక్కడ ఛాలెంజ్ చేస్తామని చెప్పి కూడా అన్నట్టుగా ఆయన ఇండికేషన్ ఇచ్చారు. సజెస్టింగ్ అంటే అక్కడ ఇండికేట్ చేయడం అన్నమాట. గివెన్ దట్ అదర్ కంట్రీస్ మిగిలిన కంట్రీస్‌కి డ్రాప్ చేసేసారు గ్రే లిస్ట్ నుంచి. గ్రే లిస్ట్‌లో ఉన్న మిగిలిన కంట్రీస్‌ని డ్రాప్ చేశారు. పాకిస్తాన్ మాత్రం కంటిన్యూ చేశారు. అది ఈయన బాధ. హి ఆల్సో సైట్ అంటే టు షో యాస్ రీజన్, కారణంగా చూపడం. He also cited a recent report that calculated Pakistan has lost $38 billion because of its time on the grey list. గ్రే లిస్ట్‌లో దాన్ని పెట్టడం వల్ల ఇప్పటివరకు $38 బిలియన్ మేము నష్టపోయాం. మాకు రావాల్సిన సపోర్ట్ రావట్లేదు. మాకు రావాల్సిన హెల్ప్ జరగట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇదంతా ఉంది. మేము ఇంత నష్టపోతున్నాం. మమ్మల్ని ఇంకా గ్రే లిస్ట్‌లో మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. It is cold comfort for Islamabad that the FATF chief also ruled out downgrading Pakistan to the blacklist. As he said, the Pakistan has made progress on its commitment and is not the time to contemplate the extreme step. దీని అర్థం ఎక్స్‌ట్రీమ్ స్టెప్ అంటే ఏంటి? బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం. బేసికల్‌గా ఇక్కడ ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ ఏంటి? FATF చీఫ్ రూల్ ఔట్ చేశారు. దేన్ని? డౌన్ గ్రేడింగ్ పాకిస్తాన్ టు ద బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్‌లోకి డౌన్ గ్రేడ్ చేయడం రూల్ ఔట్ చేశారు. సో, పాకిస్తాన్ మేము బ్లాక్ లిస్ట్‌లోకి పెట్టము. ఎందుకు? పాకిస్తాన్ హాస్ మేడ్ ప్రోగ్రెస్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్స్. చాలా వరకు పురోగతి సాధించింది. కంప్లీట్ చేయలేదు గానీ చాలా వరకు పురోగతి సాధించింది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ టైమ్ టు కాంటెంప్లేట్ ది ఎక్స్‌ట్రీమ్ స్టెప్. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలనుకునే ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌ని కాంటెంప్లేట్ చేసే సమయం ఇది కాదు. కాంటెంప్లేట్ అంటే థింక్. ఆ సమయం ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదు అనే విషయం కోల్డ్ కంఫర్ట్. కోల్డ్ కంఫర్ట్ అంటే అర్థం ఏంటి? కంఫర్టింగ్ ఫ్యాక్టరే కానీ నాట్ ఎనఫ్. పూర్తిగా ఆనందించేది కాదు. ఈ హైఫెన్ పెట్టారు చూసారు? దీన్ని ఎమ్ డాష్ అంటారు. దీని అర్థం ఏంటంటే, ఈ ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌లో పెడితే ఏమవుతుందనేది ఇక్కడ రాసారు.
దిస్ వుడ్ మీన్ ఎన్హాన్స్డ్ శాంక్షన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసారనుకోండి, ఇంకా శాంక్షన్స్ పాకిస్తాన్ మీద పెనాల్టీలు పెరిగిపోతాయి. పాకిస్తాన్‌తో ట్రేడ్ కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫినాన్సింగ్ కట్ చేయొచ్చు. ఫండింగ్ కట్ చేయొచ్చు. రెస్ట్రిక్షన్స్ పెరిగిపోతాయి. యాస్ ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఫేస్ ఇట్ ప్రెజెంట్. బ్లాక్ లిస్ట్‌లో ఇరాన్, నార్త్ కొరియా ప్రెజెంట్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారు. సిమిలర్‌గా పాకిస్తాన్ కూడా బ్లాక్ లిస్ట్‌లో పెడితే సఫర్ అయ్యే పరిస్థితులొస్తాయి. Mr. Player advised Pakistan to complete the remaining task by June 2021. జూన్ 2021 నాటికి రిమైనింగ్ టాస్క్‌లన్నీ కంప్లీట్ చేయమని సలహా చెప్పారు. వెన్ ద ఎఫ్ఏటీఎఫ్ విల్ మీట్ అగైన్ టు వోట్ ఆన్ ద ఇష్యూ. ఎఫ్ఏటీఎఫ్ వాళ్ళు ప్రతి 3 నెలలకొకసారి కలుస్తారు. సో, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ జూన్‌లో ఉంటది. ఆ టైంలోపు మీరు కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఓటింగ్ జరుగుతుంది. మీరు అప్పటికి టాస్క్‌లు కంప్లీట్ చేస్తే మిమ్మల్ని గ్రే లిస్ట్ నుంచి బయట పెట్టేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. The FATF decision coincides with the first signs of a thaw between India and Pakistan since 2016. థా అనేది ఎలా వాడారో చూడండి. ఐస్ గడ్డ కట్టేసి ఉంటది చూడండి. బాగా గడ్డ కట్టేసింది ఐస్. అది లిక్విడ్‌గా మారాలంటే ఏం చేయాలి? చిన్న మంట పడాలి. మంటొచ్చిందనుకోండి ఐస్ ఏమవుతుంది? లిక్విడ్ అవుతుంది. నాకు బొమ్మలేయడం రాదులెండి. లిక్విడ్ అవుతుంది. అంటే గడ్డ కట్టిన ఐస్ లిక్విడ్‌గా మారింది అన్నాన్ని మనం థా అంటాం. మరి ఇక్కడేంటి ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో థా ఏంటి? ఆలోచించండి. ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న రిలేషన్స్ గడ్డ కట్టేసాయి. గడ్డ కట్టేసాయి అంటే కదలిక లేదు. 2016 నుంచి ఇప్పటికి ఆళ్ళకి మనకి క్రికెట్ టైస్ పోయాయి, కల్చరల్ టైస్ పోయాయి, ట్రేడ్ టైస్ పోయాయి. ఏ రకంగాను సంబంధాలు లేకుండా అయిపోయాం మనం. అది ఇప్పుడు మెల్లగా కదులుతోంది. అంటే సంబంధాలు మళ్ళీ, మళ్ళీ మొదలవుతున్నాయి. ఐస్ గడ్డ కట్టిన ఐస్ కాస్త ఏ రకంగా అయితే లిక్విడ్ ఫార్మ్‌లోకి మారడం మొదలవుతుందో, ఇండియా, పాకిస్తాన్ మధ్యలో గడ్డ కట్టేసిన రిలేషన్స్ మెల్లగా మళ్ళీ కదులుతున్నాయి. రిలేషన్స్ మళ్ళీ మొదలవుతున్నాయి అని అర్థం. ఫస్ట్ సైన్స్ ఆఫ్ థా మొట్టమొదటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ టైంలోనే ఎఫ్ఏటీఎఫ్ వాళ్ళ డెసిషన్ కూడా కోయిన్సైడ్ అయింది దాంతో. ద డెసిషన్ ఆఫ్ ది డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆల్సో ఆన్ థర్స్‌డే టు స్ట్రిక్ట్‌లీ అబ్జర్వ్ ద సీజ్ ఫైర్ అగ్రీమెంట్ ఎట్ ద ఎల్ఓసి and revelations in the media which have not been contradicted by the government that National Security Advisor Ajit Doval has been in touch with senior officials including the Pakistan Army Chief are both significant. రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ జరిగాయి. థర్స్‌డే రోజు ఎఫ్ఏటీఎఫ్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అదే రోజు ఇంకో విషయం జరిగింది. ఏంటది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మన వైపు, వాళ్ళ వైపు వీళ్ళిద్దరూ కూడా ఏం డిసైడ్ అయ్యారు? టు స్ట్రిక్ట్‌లీ అబ్జర్వ్ ద సీజ్ ఫైర్ అగ్రీమెంట్. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. ఫైర్ అంటే కాల్పులు. సీజ్ అంటే స్టాప్. కాల్పుల విరమణ అగ్రీమెంట్‌ని ఫాలో అవుదాము అని చెప్పి 2 దేశాల యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. దట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. ఎక్కడ? ఎల్ఓసి దగ్గర. లైన్ ఆఫ్ ద కంట్రోల్ దగ్గర. అండ్ రివిలేషన్స్ ఇన్ ద మీడియా అంటే మీడియాలో బయటకొచ్చాయి. ఏంటవి? విచ్ హావ్ నాట్ బీన్ కాంట్రడిక్టెడ్ బై ద గవర్నమెంట్. రివిలేషన్ అంటే సంథింగ్ దట్ ఈస్ రివీల్డ్. ఏంటి రివీల్ అయింది మీడియాలో? దట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్ యొక్క సీనియర్ అఫీషియల్స్‌తో టచ్‌లో ఉన్నారు అనే విషయం న్యూస్ పేపర్‌లో వచ్చింది. దాన్ని గవర్నమెంట్ కాంట్రడిక్ట్ చేయలేదు. హావ్ నాట్ బీన్ కాంట్రడిక్టెడ్. అది లేదు, అలా ఏం లేదు అని చెప్పి గవర్నమెంట్ కాంట్రడిక్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉంది. అంటే అది నిజమే అని అర్థం. సో, ఈ 2 కూడా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్. అంటే పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యలో రిలేషన్స్ మళ్ళీ కదులుతున్నాయి. పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు థా వచ్చింది. మెల్లగా కదులుతున్నాయి మళ్ళీ. The joint statement also commits to resolving core issues that lead to violence between the two sides, indicating more dialogue between India and Pakistan could be on the cards. దీని అర్థం ఏంటి? జాయింట్ స్టేట్మెంట్ ఇంకా ఏం చెప్తుంది? పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యలో కలిపి 2 దేశాలు కలిపి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంటుందంటే, వి ఆర్ కమిటెడ్ టు రిజాల్వింగ్ కోర్ ఇష్యూస్. ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న కోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మేము కమిట్ అయ్యాము. ది జాయింట్ స్టేట్మెంట్ ఆల్సో కమిట్స్ టు రిజాల్వింగ్ కోర్ ఇష్యూస్. చూడండి, కమిట్ టు తర్వాత మీకు రిజాల్వ్ రాలేదు. రిజాల్వింగ్ వచ్చింది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ తర్వాత టు తర్వాత వి1 రాదు. వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అది. ఇందులో ఇదొకటనమాట. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అంటాం. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. మీట్ యూ కాదు. అలాగే వి ఆర్ కమిటెడ్ టు డెలివరింగ్ దిస్. కమిటెడ్ టు డెలివరింగ్ దిస్. ఇలాంటి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌కి ఇలా వస్తుంది. కోర్ ఇష్యూస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మన ఇద్దరి మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఇష్యూసే కదా వైలెన్స్‌కి దారితీస్తున్నాయి. కోర్ ఇష్యూస్ దట్ లీడ్ టు వైలెన్స్. ఈ 2 దేశాల మధ్యలో వైలెన్స్‌కి, హింసకి దారితీస్తున్న ఈ కోర్ ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయాలి అని చెప్పి కమిట్ అయ్యామని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ చెప్తుంది. దీని అర్థం ఏంటి? విచ్ ఇండికేట్స్ మోర్ డైలాగ్. డైలాగ్ అంటే చర్చలు. డైలాగ్ ఇద్దరి మధ్యలో జరిగే చర్చని డైలాగ్ అంటారు. మోనోలాగ్ అంటే ఒకళ్ళే మాట్లాడితే మోనోలాగ్, ఇద్దరు మాట్లాడితే డైలాగ్. 2 దేశాల మధ్య ఫర్దర్‌గా చర్చలు ఉండబోతున్నాయి. కుడ్ బి ఆన్ ద కార్డ్స్. ఇఫ్ సంథింగ్ ఈస్ ఆన్ ద కార్డ్స్ జరగబోతోంది అని అర్థం.
అబౌట్ టు హ్యాపెన్, ఇమ్మినెంట్ అని అర్థం. ఇమ్మినెంట్, సంథింగ్ ఆన్ ది కార్డ్స్. దెర్ ఆర్ నో పొలిటికల్, ట్రేడ్, కల్చరల్ టైస్ అట్ ప్రెజెంట్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రాజకీయ సంబంధాలు, ట్రేడ్, వ్యాపార సంబంధాలు, కల్చరల్ సంబంధాలు కూడా లేవు. ఎటువంటి సాంస్కృతిక సంబంధాలు కూడా లేవు. పాకిస్తాన్స్ నెక్స్ట్ స్టెప్స్ ఆన్ ద FATF డైరెక్టివ్ టు సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూట్ టెర్రరిస్ట్స్ అండ్ టెర్రర్ ఫినాన్సర్స్ ఐడెంటిఫైడ్ బై ద గ్రూపింగ్ ఆర్ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే తన ప్రయోజనాల దృష్ట్యానే పాకిస్తాన్ FATF వాళ్ళు చెప్పిన విధంగా, డైరెక్టివ్ అంటే వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు డైరెక్ట్ చేసిన విధంగా టు సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూట్ టెర్రరిస్ట్ని సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూట్ చేయడం అంటే టు బ్రింగ్ దెమ్ టు జస్టిస్. కోర్టులో వాళ్ళకు పోలీసుల ద్వారా వాళ్ళపైన కేసు వేసి విచారణ జరిపి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం, ఎంటైర్ పర్సన్ని ప్రాసిక్యూట్ చేయడం అంటాం. ప్రాసిక్యూట్ చేయడం మరియు టెర్రర్ ఫినాన్సర్స్ని, ఈ టెర్రరిస్టులని చెయ్యాలి. FATF వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడం అనేది తనకే మంచిది. ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. తన ప్రయోజనాల దృష్ట్యా అది మంచిది. Any proposed New Delhi-Islamabad engagement in the next few months would get a much-needed boost if Pakistan traverses this last mile. ఈ లాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఈ యాక్షన్ పాకిస్తాన్ కంప్లీట్ చేస్తే ఇండియాకి ఇస్లామాబాద్కి మధ్యలో, ఢిల్లీకి ఇస్లామాబాద్ మధ్యలో ఉన్న రిలేషన్స్ అనేవి ఒక బూస్ట్, స్ట్రెంగ్తన్ అవుతాయి. లాస్ట్ మైల్ ఆన్ ది FATF గ్రే లిస్ట్. FATF గ్రే లిస్ట్ 27 అంశాల్లో చివరి అంశం కింద ఉండిపోయింది. ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండియా పరంగా, ఎందుకంటే క్రాస్ బోర్డర్ టెర్రర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో టెర్రరిజం యాక్టివిటీస్కి ఫాలో అవుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక సేఫ్ హేవెన్ లాగా పాకిస్తాన్ పనిచేస్తుంది. సేఫ్ హేవెన్, హేవెన్ అంటే ప్లేస్ దట్ ఆఫర్స్ యూ ప్రొటెక్షన్. పాకిస్తాన్ ఒక సురక్షిత ప్రాంతంగా తయారైపోయింది. అది మారాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్. అడ్రసింగ్ ఇండియాస్ మెయిన్ గ్రీవెన్స్ అంటే మెయిన్ బాధ, మన మెయిన్ కంప్లైంట్ ఏది? టెర్రరిస్టులకి ఫినాన్స్ చేస్తున్నారు వీళ్ళు, క్రాస్ బోర్డర్ టెర్రరిజంని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది అనేది ఇండియా యొక్క కంప్లైంట్. దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది అప్పుడు. ఆన్ క్రాస్ బోర్డర్ టెర్రర్ దట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఇట్ సాయిల్. ఎమనేట్ అంటే ఆరిజినేట్ అవ్వడం, అంటే అక్కడ నుంచి పుట్టడం. ఎమనేట్ అంటే టు ఆరిజినేట్, ఒక్క దగ్గర నుంచి పుట్టడం అనమాట. ఆన్ ఇట్ సాయిల్ అంటే తన భూభాగం నుంచి పుడుతున్న, వస్తున్న ఈ టెర్రరిజంని, క్రాస్ బోర్డర్ టెర్రరిజంని కంట్రోల్ చేసేలాగా, అడ్రస్ చేసేలాగా పాకిస్తాన్ స్టెప్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇండియా విల్ ఆల్సో బి హ్యాపీ, సంబంధాలు మెరుగుపడతాయి. దట్స్ ఇట్. సో దీని యొక్క సమరీ ఏంటంటే, FATF అనేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 1989లో ప్యారిస్లో OECD హెడ్ క్వార్టర్స్లో G7 కంట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఒరిజినల్గా మనీ లాండరింగ్ ఇష్యూస్ని మానిటర్ చేసేవారు. 2001 తర్వాత దాన్ని టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ని కూడా మానిటర్ చేస్తారు. దే రిలీజ్ సర్టెన్ రికమెండేషన్స్. వివిధ దేశాలు ఏం చెయ్యాలి వీటిని అరికట్టడానికి రికమెండేషన్స్ రిలీజ్ చేస్తారు. అందులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే చట్టాలు ఏం చేయాలి, ఏ రకంగా ఉండాలని చెప్పి రికమెండేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ 39 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇండియా కూడా ఇందులో మెంబర్. అంటే భాగస్వాములుగా లేకపోయినప్పటికీ కూడా FATF వాళ్ళ రికమెండేషన్స్ని అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఏమీ శిక్షలు వేయలేరు, కానీ గ్రే లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్లో పెడతారు. గ్రే లిస్ట్లో పెడితే మానిటరింగ్, మిమ్మల్ని మానిటర్ చేస్తున్నాము, మీరు టెర్రర్ ఫినాన్సింగ్కి పాల్పడుతున్నారు, మనీ లాండరింగ్ని సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. అప్పుడు ఇంటర్నేషనల్గా ఆ కంట్రీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. వివిధ దేశాలు వాటికి సపోర్ట్ చేయడం అనేది ఆపేస్తాయి. బ్లాక్ లిస్ట్లో పెడితే ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. సో వీళ్ళు ఏ మాట వినట్లేదు అని చెప్పి వస్తుంది. బ్లాక్ లిస్ట్లో ప్రస్తుతానికి నార్త్ కొరియా మరియు ఇరాన్ దేశాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి 27 పాయింట్ యాక్షన్ పాయింట్ ఎజెండా ఇచ్చారు. అది ఫుల్ఫిల్ చేయమని చెప్పారు. అందులో ఒక 3 పాయింట్స్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇండియా ఎక్స్పెక్టెడ్ ఇట్ టు గెట్ ఇన్ టు బ్లాక్ లిస్ట్, పాకిస్తాన్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ గ్రే లిస్ట్. సో 2 జరగలేదు, గ్రే లిస్ట్లోనే కంటిన్యూ అయింది. సో అందుకే దాన్ని కోల్డ్ కంఫర్ట్ అన్నారు. అది చిన్న కంఫర్టింగ్ ఫ్యాక్టరీ, బట్ నాట్ ఎనఫ్ అని అర్థం అనమాట. అది జరిగిన విషయం. సో అయితే ఇప్పుడు పాకిస్తాన్, ఇండియాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ సైన్స్ ఆఫ్ థా కనిపిస్తుంది. పాకిస్తాన్ రిమైనింగ్ యాక్షన్ పాయింట్స్ కంప్లీట్ చేస్తే మన రిలేషన్స్ ఇంకా బాగుపడే అవకాశం ఉంటుంది అని అర్థం. దట్స్ ఇట్. టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.